హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కెథ్రెడ్ బ్లాగ్స్. మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. ఉసిరికాయ తొక్కు పచ్చడి అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ఏం చేస్తా తెలుసా, ఉసిరికాయల్ని ఇందులో నుంచి ఇప్పుడే తీసాయండి. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే ఒకటి ఆయిల్ ఆయిల్, పసుపు, ఉప్పు వేసేసి ఉడకబెట్టేసి నేను ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకుంటా అండి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు దాంతో ఏం చేసుకోవాలనుకుంటే ఆ కాంబినేషన్ పికిల్ చేస్తా అండి నేను. అంతే తప్ప అప్పటికప్పుడు కావాలి అంటే ఒక్కొక్కసారి దొరుకుతాయి, దొరకవు కదండి. పిల్లలు బయట ఉంటారు అబ్రాడ్ లో, అట్లా వాళ్ళకి కూడా ఉసిరికాయ పచ్చడి కావాలి మమ్మీ అంటారు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, టైంకి ఉసిరికాయలు దొరకవు, అందుబాటులో వెళ్లే వాళ్ళు ఉండరు, తెచ్చే వాళ్ళు కూడా ఉండరు కదా. అలాంటప్పుడు ఇలా స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటదండి. ఎవరైనా వచ్చినా కూడా సీజన్ లో దొరకనప్పుడు మనం ఇది సీజనల్ గా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటది. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉసిరికాయలండి ఒక 10-15, కారం 1 కప్పు, 1/2 కప్పు, సాల్ట్, జీలకర్ర మెంతుల పొడి, ఎల్లిపాయలు, పోపు గింజలు. మనకి ఇక్కడ పోపు పెట్టేసా అండి, అన్నిటితో ఎండుమిర్చి, మనకి పోపు గింజలు, ఎల్లిపాయ ముద్ద అవన్నీ వేసేసి పోపు పెట్టేసిన. ఉప్పు, పసుపు, నూనె అండి, అంతే మనకి కావాల్సింది. ఇవి ఆల్రెడీ నేను ఆయిల్లో ఉడకబెట్టి పెట్టినండి. అది ఫ్రీజర్ లో ఉంది కదా, గట్టిగా ఉన్నాయండి. ఇది ఏమంటారు, ఐస్ ఉందిగో, ఐస్ పట్టింది చూడండి, దీనికి చల్లగా ఉంది ముట్టుకుంటే కూడా. ఇప్పుడు ఇవి మనం ఏం చేయాలంటే వీటిని కట్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని తొక్కు పచ్చడి లాగా చేసుకోవడమే అండి. ఇప్పుడు దీన్ని అండి ఇట్లా చేస్తున్నా నేను. చల్లగా ఉందండి, ఇగో ఐస్ చూడండి, ప్లేట్ల గల్ సౌండ్ వస్తుందా. ఇది ఇప్పటికిప్పుడు అనుకొని చేస్తున్నా పచ్చడి అండి. ఫ్రీజర్ లో ఉంది కదా, చల్లగా ఉంది. ఇంకా అన్ని ఇలానే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక చూపిస్తాను. మొత్తం గింజలు తీసేయాలండి, గింజలు ఉంచుకోవద్దు మనము. గింజలతో పని లేదు, ఓన్లీ మనకి ఈ ఉసిరి తొక్కు పచ్చడికి. అంతే, ఇలా మొత్తం తీసేసుకొని గింజ సపరేట్ చేసేసేయాలండి. ఈ పచ్చడి చాలా బాగుంటది, మస్తు టేస్ట్ ఉంటదండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అదుర్స్ అసలు. ఓకే అండి, చూడండి అన్ని గింజలు ఇలా వచ్చాయి. నేను ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నా అండి. అన్ని వేసేసుకొని ఇప్పుడు దాంట్లో కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, నెక్స్ట్ ఈ ఎల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసుకొని వస్తా అండి నేను ఇప్పుడు ఒక 2 minutes లో. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఇప్పుడు నూరుకున్న ఉసిరికాయ తొక్కు ఉంది కదా, ఇది బౌల్లోకి తీసుకుందాం. తీసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకొని మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మనము ఈ ఎల్లిపాయ ముద్ద ఇప్పుడు ఆల్రెడీ కొంచెం పోపులో వేసినండి, మళ్ళీ దీంట్లో కూడా వేసేస్తున్నాను. జీలకర్ర మెంతుల పొడి, కారం. దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంతసేపు నేను చెప్పలేదండి, ఖచ్చితంగా మనం దాన్ని చేసుకోవాలి. ఏంటి అంటే నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటేనే దీంట్లో ఉన్న వగరు అదంతా పోతుందండి, లేకపోతే అంత టేస్ట్ అనిపించదు మనకి. ఖచ్చితంగా పిండుకోవాలి మనం నిమ్మకాయని. కారం అంతా దీనికి పట్టాలండి. మనం ఈలోపు నిమ్మకాయ కూడా కట్ చేసుకొని నిమ్మకాయ కూడా పిండుకుందాం. నేను నిమ్మకాయలు వేస్తా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ అయితే కంపల్సరీ పిండుకోవాలండి, లేకపోతే మీకు ఒగరొగరుగా అట్లా అనిపిస్తుందండి. ఉసిరికాయలో మనం ఖచ్చితంగా పిండుకోవాలి, ఎప్పుడు కూడా పిండితేనే దానికి టేస్ట్ వస్తుందండి ఖచ్చితంగా కూడా. నేనైతే ఎప్పుడైనా పిండుతాను, అంటే ఇది అమ్మ చెప్పింది మనకి ఫస్ట్ నుంచి కూడా ఇలా చేయాలి అని. ఇప్పుడు మనం కాగబెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఇది వేసేస్తున్నా. పోపు మొత్తం
భలే ఉంది చూడండి. హాహా, నోట్లో నుంచి నీళ్లు ఊరుతున్నాయి. అసలు అది చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది మనకి, అంత బాగుంది. నిజంగా కూడా బాగుంటదండి ఇది. ఈవెన్ మనకి చింతకాయ రోటి పచ్చడి ఉంటది కదా, ఆ టైప్ లోనే ఇది కూడా అట్లా అనిపిస్తుందండి మనకి. సరిపోయింది. ఓకే, చూసారా ఆయిల్ మంచిగా ఉంది. వావ్, సూపర్ ఉందండి. మనము సరిపోయిందో లేదా చూసుకున్నాం. కొంచెం ఉప్పు పడుతుందండి అంతే. ఓకే అండి, అయిపోయింది మంచిగా. చూసారండి ఉసిరికాయ తొక్కు పచ్చడి సూపర్ అండి. ఉసిరికాయ తొక్కు పచ్చడి సూపర్ అండి. ఇట్లా నోట్లోంచి నీళ్లు ఊరుతున్నాయి, తినాలనిపిస్తుంది, అంత బాగుంది. చూడండి మీకు అసలు ఉసిరికాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రైస్ తో కలుపుకొని తినొచ్చండి. సూపర్ ఉంటది, ఎక్సలెంట్. బాయ్ బాయ్, నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.